హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇంకో టైప్ ఆఫ్ కుచ్చు చూపించబోతున్నానండి. మొన్న 2, 3 డేస్ బ్యాక్ ఒక టైప్ ఆఫ్ కుచ్చు చూపించానండి. అది మనం కుచ్చుని విడిగా తయారు చేసుకొని శారీకి అటాచ్ చేస్తాము. కానీ ఇదొచ్చేసి శారీ మీదే మనం కుచ్చు ప్రిపేర్ చేస్తామండి. ఇది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ ఈ థ్రెడ్‌ని తీసుకొని మనం ప్యాడ్‌కి చుట్టి 180 లైన్స్ అనేది చుట్టుకొని కట్ చేసుకొని ఇలా గమ్ పెట్టేసి ఉంచుకోవాలండి. ఇలా గమ్ పెట్టేసి ఉంచుకుంటే మనకి ఎన్ని రోజులైనా మనకి ఇలానే ఉంటది. ఇది కొంచెం రింగులులాగా ఉంటుంది. కొంచెం వాటిని కొంచెం లైట్‌గా ఐరన్ చేసుకుంటే మనకి ఇట్లా నిలబడతదండి. ఇప్పుడు దీనికి ఒక దబ్బనం తీసుకొని మనకి ఎంత లెంత్ గ్యాప్ కావాలి, ఎన్ని ఇంచెస్ గ్యాప్ కావాలనేది చూసుకొని మనం అక్కడ హోల్ పెట్టుకోవాలండి. అది 1 ఇంచా, 2 ఇంచెసా అనేది ముందే మార్క్ చేసుకోవచ్చు. అంటే నాకు తెలుసు కాబట్టి నేను సుమారుగా వేసేస్తున్నాను. ఇక్కడ హోల్ పెడుతున్నాననమాట. ఒక 1½ ఇంచ్ గ్యాప్‌లో వేస్తాను నేను. అందుకని ఇలా పెడుతున్నాను. ఇలా మనం హోల్ చేసుకొని శారీకి ఇలా ఇలా మనం మొత్తం ఇది ఇలా దూర్చుకోవాలండి. మొత్తం కుచ్చు వచ్చేలాగా. ఇలా వచ్చిన తర్వాత ఈ థ్రెడ్స్ అన్నీ నీట్‌గా అనుకుంటే ఇట్లా నీట్‌గా కనిపిస్తదండి కుచ్చు అనేది. ఇప్పుడు జరీ థ్రెడ్ 2 లైన్స్ తీసుకోవాలండి. నేను తీసుకున్నది సన్నది కాబట్టి 4 లైన్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పెట్టేసి ఇలా చుట్టుకోవాలండి కుచ్చు చుట్టూ. ఇలా మధ్యలో ముళ్ళు వేసుకుంటూ ఉంటే టైట్‌గా ఉంటది. కుచ్చు అనేది మనకి ఎక్కడ కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. నేను చూపించినట్లుగా వేసుకోండి. బాగా టైట్‌గా కూడా ఉంటది. ఇలా తిప్పేసి శారీకి రివర్స్ వైపు ముడి వేసుకోవాలండి. ఇట్లా ఒక 4, 5 సార్లు తిప్పిన తర్వాత ఇట్లా ఒక 2 ముళ్ళు వేసుకోవాలండి. ముళ్ళు వేసుకొని దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కుచ్చు అనేది ఎంత లెంత్ కావాలి అనేది మనం చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి. నేను ఒక 1½ ఇంచ్ లెంత్లో వేస్తానండి కుచ్చులు అనేది. మనం 1 ఇంచ్లో వేసుకోవచ్చు, 2 ఇంచెస్లో వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. లేకపోతే కస్టమర్ అడిగిన దాన్ని బట్టి అయినా మనం ఆ లెంత్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా మనం శారీ మొత్తం వేసుకోవచ్చండి. ఈ లెంత్ అనేది ఇది మన ఇష్టం అండి. కొంతమంది 1 ఇంచ్‌లోనే వేసుకుంటారు. కొంతమంది 2 ఇంచెస్ గ్యాప్‌లో వేసుకుంటారు. అలానే కుచ్చులు కూడాను మనము అదొకటి ఇదొకటి అంటే శారీ కలరు, బోర్డర్ కలరు అలా వేసుకోవచ్చు. లేకపోతే 2, 2గా వేసుకోవచ్చు. 2 గ్రీన్, 2 ఆరెంజ్ అలా కూడా వేసుకోవచ్చండి. లేకపోతే 3 గ్రీను, 3 ఆరెంజ్ అది మన ఇష్టం అండి. కస్టమర్ అడిగిన దాన్ని బట్టి కూడా మనం వేస్తూ ఉంటామన్నమాట. ఇలా శారీ అంతా వేసుకోవాలన్నమాట. అలానే కాకుండా ఇప్పుడు ఇలా డిజైన్స్ ఉన్నాయి కదండీ! ఈ రెండిటి మధ్యలో మనం కావాలి అనంటే ఇక్కడ ఏదైనా మోడల్ కూడా వేసుకోవచ్చండి. నేను చాలా వీడియోస్‌లో కూడా చూపించానండి. డిజైన్స్ ఏదైనా కావాలి అనంటే నా ఛానల్‌లో ఉన్నాయి చూడండి. ఇలా నేను శారీ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. మీకు ఒక ఐడియా ఉంటుంది. కుచ్చులన్నీ వేసిన తర్వాత ఇలా వస్తుందండి. శారీ మొత్తం ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి మన దగ్గర సిల్క్ థ్రెడ్స్ కూడా ఎంత షైన్‌గా ఉన్నాయో. ఈ థ్రెడ్స్ కూడా మన దగ్గర సేల్ చేస్తామండి. ఎవరైనా అవసరమైతే కావాలి అని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్రెడ్స్ కూడా నేను సేల్ చేస్తాను. మన దగ్గర ఈ సిల్క్ థ్రెడ్సే కాకుండా మనకి కుచ్చు మెటీరియల్ ఉంటుంది. రెడీమేడ్ టజిల్స్ కూడా ఉంటాయండి మన దగ్గర. ఏమన్నా కావాలి అని అంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్రీవియస్గా మనం చాలా వీడియోస్ పెట్టామండి మెటీరియల్ గురించి. మీకు ఏమైనా కావాలి అని అంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.